జీవితం అనేది ఒక ప్రయాణం. అందరం ప్రయాణం చేస్తున్నాం. కానీ విచారం ఏమిటంటే ఎంతమందికి తెలుసు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో? ఎవరైనా చనిపోయినప్పుడు సాధారణంగానే మాట ఏమిటంటే, మీకు తెలుసా అండి పలానా ఆయన పోయాడట. ఎక్కడికి పోయాడో? ఆయన లేడండి, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉన్నావు, ఈ వాక్యం వింటున్నావు. నీ వయసు 10, 20, 30, 40, 50, 60, 70 కావచ్చు. ఒక్కసారి నీ వయసుకు, ఈరోజు నువ్వు కలిగి ఉన్న వయసుకు 100 సంవత్సరాలు కలుపో. ఈరోజు నువ్వు కలిగి ఉన్న వయసుకు 100 సంవత్సరాలు కలిపితే ఎంత అయింది? 20 years వయసు నీది ఈరోజు అయితే 100 సంవత్సరాలు కలిపితే 120 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటావా? నీ వయసు 30 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు కలుపు, 130 సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటావా? ప్రతి ఒక్కరు కూడా మీ వయసుకు 100 సంవత్సరాలు కలపండి. అడుగుతున్నాను, ఎక్కడ ఉంటారో? భూమి మీద ఖచ్చితంగా ఉండవు. 100 years తర్వాత నువ్వు భూమి మీద ఖచ్చితంగా ఉండవు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు. ప్రశ్న, ఎక్కడికి వెళ్తావు? బిల్లీ గ్రాహం అంటున్నాడు, ఆనాడు ఐన్స్టీన్కి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. కారణం, తన చేతిలో టికెట్ లేదు. బిల్లీ గ్రాహం అంటున్నాడు, నా వయసు 90 years, 90 సంవత్సరాలు, నా చేతిలో టికెట్ ఉంది. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు బాగా తెలుసు. ఆ టికెట్ నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను వెళ్ళే స్థలము పరలోకము, నిత్యము దేవుడు నివసించే స్థలము. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. దానికి నేను సిద్ధంగా ఉన్నాను.